హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఈ విధంగా నేను బోర్డు పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చాలామంది ఏంటి అంటే క్లాత్ పైన పేపర్ పైన కట్ చేస్తే క్లియర్గా అర్థం అవ్వట్లేదు అక్క అని చాలామంది అడుగుతున్నారా కదా. సో అందుకోసం మీకు అర్థమయ్యే విధంగా ఈరోజు వీడియో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకోండి, నేను మళ్ళీ మీకు వీడియోస్ రూపంలో అయితే అందిస్తాను. ఇక్కడ వచ్చేసరికి మనకు ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుంది యాస్టీజ్గా అదే విధంగా నేను ఇక్కడ బోర్డు పైన అయితే మార్క్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా. ఫస్ట్ మనం ఏంటి అంటే నడుము లూజు. సో బ్లౌజ్ యొక్క నడుము లూజు మొత్తం ఎంత ఉంది అనేది మనము ఊక్స్ పట్టీని విడిచిపెట్టేసి మొత్తము కూడా ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఆ చూసుకున్న దాంట్లో 4వ భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనము 30 సైజు అంటే 30 సైజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం అనుకోండి. నడుము సైజు వచ్చేసరికి 30లో సగ భాగం మనకి ఎంత అయితే ఉంటుందో అందులో మళ్ళీ సగం అంటే 30ని 4 భాగాలు చేసుకోవాలి. ఓకేనా. ఆ 4 భాగాలు చేసిన దాన్ని మనం నడుము లూజ్గా తీసుకోవాలండి. అలాగే ఒక 1 ఇంచ్ వచ్చేసరికి మనము వెనక డాట్స్ గురించి, నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఖర్చుల గురించి అయితే 1.5 అయితే మనం పెట్టుకోవాలి. ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా. నేను ముందు వీడియోలో కూడా ఇంతవరకు చాలా క్లియర్గా క్లాత్ని ఫోల్డ్ చేసేసి మరి మీకు చూపించాను. మీరు ఫోల్డింగ్ పెట్టుకోవాలి అంటే ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనము ఆర్మ్ డౌన్ అన్నమాట. ఈ ఆర్మ్ డౌన్ అంటే చంక డౌన్ వచ్చేసి మనము 6 ఇంచెస్ తీసుకోవచ్చు. చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క ఆర్మ్ రౌండ్ అండి. ఈ యొక్క చంక రౌండ్ అనేది ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు చిన్న సైజు బ్లౌజు అంటే 26, 27, 28 ఉన్నాయనుకోండి. ఇవి మనకి చిన్న సైజు బ్లౌజులు. ఇలా చిన్న సైజు బ్లౌజ్ ఉంది అంటే మనము 1.5 తీసుకోవాలి ఈ యొక్క చంక రౌండ్కి. లేదు పెద్ద సైజు బ్లౌజు అంటే మీరు 1.5 తీసుకోవాలి. ఇక్కడ మనం ఎంత అన్నాము, బ్లౌజు నడుము సైజు వచ్చేసరికి 30 ఇంచెస్. సో 30 ఇంచెస్ అంటే ఇది మనకి చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట. సో ఈ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈ విధంగా 1.5కి పెట్టుకొని ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని తర్వాత మీరు చక్కగా రౌండ్ అయితే ఇలా గీసుకోవాలండి. ఇలా కనుక మనం ఏ సైజు వారికి ఎంత పెట్టాలి అని మనకి తెలుసున్నది అనుకోండి. సో బ్లౌజ్ ఫిట్టింగ్ అయ్యేసరికి అంటే బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అయ్యేసరికి మీకు ముడతలు రాకుండా, సో ఈ చంక దగ్గర ఒగ్గులు రాకుండా ఫిట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. సో చూసారు కదా ఈ విధంగా అన్నమాట. ఇంకా దీన్ని మీరు ఏమీ మార్క్ చేయవలసిన అవసరం లేదు. ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చుల వరకు కాదండి. నార్మల్గా మనము నడుము సైజు ఎంత వరకు అయితే తీసుకున్నామో అక్కడితోటే ఈ యొక్క చంక రౌండ్ అనేది ఈ యొక్క మార్కింగ్ ఎండ్ అయిపోవాలి. ఓకేనా. ఈ విధంగా మనము తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ కూడా మనకి షోల్డర్ ఏంటి అంటే డీప్ నెక్ అనుకోండి. డీప్ నెక్ అయినా లేదా చిన్న నెక్ ఏదైనా సరే మనము షోల్డరు 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే బ్లౌజ్ యొక్క పొడవు. సో మనకి బ్లౌజ్ పొడవు అనేది మీరు ఆది బ్లౌజ్ ద్వారా అంటే మీరు కొలత బ్లౌజ్ ఇస్తారు కదా. సో ఆ కొలత బ్లౌజ్ ద్వారా మీరు బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవచ్చు. బ్లౌజ్ పొడవు అనేది మనం ఇప్పుడు 14 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి. ఈ 14 ఇంచెస్కి మరొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇంతవరకు కూడా మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అలాగే మీరు డీప్ నెక్ అయితే డీప్ నెక్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు షార్ట్ నెక్ పెట్టుకోవాలి అంటే 7 ఇంచులు 6 ఇంచులు పెట్టుకోవాలి అంటే అప్పుడు మనకి నెక్ షోల్డర్ కూడా మారిపోతూ ఉంటాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చి మనకి డీప్ నెక్ అన్నమాట. 9.5 ఇంచులు ఉంది. సో ఈ 9.5 ఇంచులకి మనము ఈ విధంగా డీప్ నెక్ అయితే మార్క్ చేసి పెట్టేసాం. ఇంతవరకు మీకు అర్థమైంది కదండి. ఎప్పుడైనా సరే మనము బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు చెస్ట్ లూజ్ని బట్టి కానీ లేదా నడుము లూజ్ని బట్టి కానీ మనము ఈ యొక్క బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఈజీగా కట్ చేసేవచ్చు. చూసారు కదా. ఇక్కడ మనం తీసుకున్నది అంతా కూడా నడుము లూజ్ని బట్టి మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ నేను బోర్డు పైన ఏ విధంగా మార్క్ చేసి చూపించాను. సో బ్లౌజ్ యొక్క పొడవు కానీ నడుము లూజ్ కానీ ఖర్చులు కానీ ఈ యొక్క డౌన్ చంక డౌన్ కానీ చంక రౌండ్ ఇవన్నీ కూడా ఎలా మనం బోర్డు పైన అయితే మార్క్ చేస్తామో యాస్టీస్గా క్లాత్ పైన కూడా మీరు ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేస్తే మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫిట్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా కుదురుతుందండి. సో ఇంకా ఈ వీడియోలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా మళ్ళీ మీకు వీడియోస్ రూపంలో అయితే అందిస్తాను.
మన ఛానల్లో చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ కానీ హ్యాండ్స్ మోడల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో అయితే నేను చెప్తున్నానండి. మీకు ఏది అర్థం అవ్వకపోయినా సరే మళ్ళీ నాకు అడగండి, అడిగితే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేని. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది. చిన్న చిన్న టిప్స్ అండి. ఈ టిప్స్ ఫాలో అయ్యి మనం బ్లౌజ్ కట్ చేస్తే ఫినిషింగ్ అయ్యేసరికి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఓకేనండి, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.